హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతికి పిండి వంటలు ఎంతవరకు వచ్చాయి, ఇంకా హౌస్ క్లీనింగ్ ఇదంతా కూడా ఎంతవరకు వచ్చాయి, ఇంకా పండగలకి దూరంగా ఉండే వాళ్ళు ఊరు వెళ్తున్నారా, వెళ్ళేశారా ఆల్రెడీ, ఇంకా పిల్లలకి స్కూల్ లీవులు ఇచ్చారా. చిన్నప్పుడు సంక్రాంతి అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేవాళ్ళము, ఎందుకంటే పిండి వంటలు మరిన్ని చేస్తారు కదా. ఇంకా మంచిగా రంగోలి, భోగి మంటలు ఇవంతా కూడా చాలా బాగుండేవి. మా చిన్ని తల్లి ఫస్ట్ సంక్రాంతి అనమాట. ఇప్పుడు చిన్ని తల్లి నువ్వు పుట్టిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి, మా పాప పుట్టిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి ఇది. ఈ ఊరికి వెళ్దామా వద్దని ఆలోచిస్తూ ఉన్నాను, ఎందుకంటే ఏదో వైరస్ వచ్చింది అంటున్నా కదా, అందుకని కొంచెం భయంగా ఉంది. అంటే చిన్న పాపని తీసుకొని జర్నీ చేయాలంటే. ఇంకా మా పెద్ద పాప మా హస్బెండ్ ఏమో వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఇంకా మా ఇద్దరము ఇక్కడ ఉండాలా వెళ్ళాలా అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది. చూడాలి వెళ్తామో వెళ్ళమో. వెళ్తే మాత్రం ఊళ్ళో వీడియోస్ అయితే పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము పండక్కి ఊరెళ్తున్నాము. యాద్వి, ఎక్కడికి వెళ్తున్నావు? నానమ్మ ఊరికి, నానమ్మ ఊరికి ఆంధ్రాకి వెళ్తున్నాం. మేము నానమ్మ ఊరికి వెళ్తున్నాము ఆంధ్రాకి. ఇప్పుడే బస్ ఎక్కాము. ఈ పక్క ఒక పాప, ఈ పక్క ఒక పాప. ఇక్కడ చూడండి, నవ్వు నవ్వుతుందా? ఏదొచ్చి కొట్టుకోబో నెమ్మదిలే పోయినా చాలా గొంతుంటే దాన్ని కొట్టుకోబోదు. స్టార్టింగ్ లోనే సాగర్లోకి వెళ్ళి కొండపోచం జల్లం పోయిందంట సముద్రం తెలంగాణ. ఊరికైతే వచ్చేసాము. ఇక్కడ చూడండి మిట్టు ఎట్లా మాటలు చెప్తుందో. బీచ్కి వెళ్ళాం కదా చెన్నైకి, అదైతే చెప్తూ ఉంది. ఈ వీడియోలో సంక్రాంతి, కనుమ, ఇంకా భోగి మొత్తం వీడియోస్ అంతా కూడా ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను. చూడండి, షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను. ఊర్లో అయితే మిట్టు అయితే అసలు ఈసారి పండగ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసింది. మామూలుగా ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే అమ్ములు కూడా వచ్చింది. ఇంక ఇద్దరు కలిసి అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంక ఇక్కడ చూడండి, మార్నింగ్ అయితే సండే మార్నింగ్ వెళ్ళాము. ఇంకా మార్నింగ్ దోశలు అయితే తిన్నాము. ఏం చేస్తున్నావు? చిన్న పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది, ఎందుకంటే బెంగళూరులో ఇంట్లోనే మేమే ఉంటాం కదా. ఇంకా ఊర్లో అయితే అందరూ తీసుకెళ్ళడము, ఎత్తుకోవడం అదంతా కూడా తనకి బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే ఆఫ్టర్నూన్ తినేసి ఇక్కడ చూడండి ఇంకా అరిసెలు అవన్నీ చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాము. ఎవరావే చిన్న కిలాడు ఎవరు? పండగ ముందు నుంచి పండగ రోజు దాకా కూడా చేస్తూనే ఉంటారు పిండి వంటలు. ఊర్లో అయితే మెయిన్ సంక్రాంతికి అనమాట ఎక్కువ పిండి వంటలు చేసేది.
ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మా అత్త వచ్చేసి మురుకులు చేసుకోమనేసి ఇట్లాగా చేపిస్తూ ఉన్నారు. దానికోసం బియ్యము, ఇంకా మినప్పప్పు, ఇంకా పెసరపప్పు, తినే శనుగులు ఇవంతా కూడా వేస్తే బాగా కరకరమాడుతూ ఉంటాయి అని చెప్పి అవన్నీ కూడా వేయించుతూ ఉన్నారు. నేను అంటే తెలుసుకుంటున్నాను, ఏంటంటే మనకు ఎంత క్వాంటిటీ వేయాలో తెలియదు కదా. సో అందుకనేసి ఇక్కడైతే పాపకి ఒక కవర్ ఇచ్చేస్తే ఇంకా ఆడుకుంటా ఉంది. ఇంకా మా అత్త చెప్తూ ఉంటే ఇక్కడ నేను చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనము చేస్తేనే కదా నెక్స్ట్ టైం మనకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ అనేది. ఇక్కడైతే ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే బాగుంటాయి అన్నమాట టేస్ట్. అందుకని ఇక్కడ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఫస్ట్ బియ్యము, ఇంకా మినప్పప్పు, తర్వాత పెసరపప్పు ఇవంతా కూడా, ఇంకా శనగలు అవి ఏంటి ఏరుశనగపప్పు అవి కూడా వేసుకుంటారు. నేను వచ్చేసి మామూలుగా శనగపిండితో కూడా చేస్తారు, అంటే పచ్చెనగపప్పుతో. ఇంకా అది గ్యాస్ ట్రబుల్ అవుతుంది అనేసి ఇంకా పచ్చెనగపప్పు చేయలేదు, ఓన్లీ మినపప్పుతో అయితే చేసుకుంటున్నాము. పెసరపప్పు ఎప్పుడు వేయలేదు, ఫస్ట్ టైం అనమాట చూడడం. చిన్నోడు 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 ఈరోజు మేము కారాలు చేసుకుంటున్నాము, మురుకులు అంటారు కదా అవి చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, వాటి కోసం మేము దగ్గరికి చూపిస్తాం. ఇక్కడ వచ్చేసి బియ్యం, ఇంకా మినప్పప్పు, శనగలు, పెసరపప్పు ఇవంతా కూడా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకొని చేసుకుంటే కరకరలాడే కారాలు అనేది రెడీ. ఇంకా ఊర్లో వచ్చేసి గేదె పాలు దొరుకుతాయి కదా, అంటే అత్త వాళ్ళకే ఉన్నాయన్నమాట మాకు గేదెలు. ఇంకా అక్కడ చిక్కటి పాలు ఉంటాయి కదా. ఇంకా మా మామయ్యకి పళ్ళు ఉండవన్నమాట, కారాలు అవంతా తినలేరు, ఇంకా అరిసెలు అవి తింటారు. అరిసెలు అవి ఇంకా మా పిన్ని పంపించారు, ఇంకా మేము చేయలేదు. ఎందుకంటే మా మామయ్యే తింటారు, ఇంకెవరు తినరు. అందుకనేసి ఇక్కడ నేనైతే ఆ చిక్కటి పాలతో అయితే పాలకోవ చేసి ఇచ్చాను. అదైతే తింటారు కదా మెత్తగా అనేసి, మామూలుగా కేంద్రానికి పోస్తారు, అవి ఈసారి పోయొద్దు అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా చేశాను. ప్రాసెస్ అయితే చాలా టైం పడుతుంది, కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మనం వేగించుకున్నాం కదా మురుకులు చేసుకోవడానికి, అవైతే ఈ పౌడరు, అందులో మనము వాము, ఇంకా కారం, ఉప్పు ఇవంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, వామ్ అయితే ఎక్కువ వేసుకుంటే మంచిది డైజెషన్కి అని చెప్పేసి మా అత్త అయితే ఇంత వామ్ వేయించారు. ఇంకా మా అత్త చెప్తూ ఉంటే ఇక్కడైతే నేను కలుపుతూ ఉన్నాను. సాల్టు ఇంకా కారం అయితే వేసుకొని కలుపుకుంటాము. చిన్నప్పటి నుంచి అంతే, మా అమ్మ చెప్తూ ఉంటే నేను ఇట్లాగా హెల్ప్ చేసేదాన్ని మా ఇంటి దగ్గర కూడా. ఇక్కడ మా అత్త చెప్తూ ఉంటే ఇక్కడైతే కలుపుకుంటూ ఉన్నాను. ఎర్రగా ఉందమ్మా, కారం ఉండేటట్టు రంగు పూల. ఇంకా పాప నిద్రపోతుంది అనేసి నైట్ టైం అయితే చేస్తున్నాము, భోగి రోజు నైట్. అట్లాగే మేల్కొని పొద్దున్నే భోగి మంటలు వేసుకోవచ్చు అనేసి నైట్ అయితే చేసుకున్నాము. చిట్టమ్మ కనపట్లేదా? ఉండిపోయి మంట తగ్గానే ముందు పోదాం. సేపడుతుంది, అందుకే ఆమె ఎలా చూస్తుంది. వీడియోలో అన్ని ఫోటోలు వచ్చాయి. ఇంకా ఆ రోజు నైట్ మురుకులు చేసరికి 1:30-2 అయిపోయింది. నేను మా సిస్టర్ చేసాము, మా అత్తని పాప దగ్గర పడుకోమనేసి. ఇంకా అట్లాగే భోగి మంటలు వేసుకొని ఇంకా మార్నింగ్ లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా చూడండి పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు. ఇంకా మేము కూడా పూజ చేసేసి భోగి పళ్ళు పోయడానికి రెడీ అవుతున్నాము, మిట్టుకి ఇంకా చిన్న పాపకి. ఇక్కడైతే ఇంకా కూర్చొని మా హస్బెండ్ పూజ చేస్తూ ఉన్నారు. సో ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని ఉన్నాము, ఎందుకంటే చిన్న పాప ఏడుస్తూనే ఉనింది.
మా అత్తకి అంటే గేదెకి పాలు అవన్నీ తీసుకోవడానికి అట్లా టైం పడుతుంది. ఇంక ఇక్కడైతే ఫాస్ట్గా ఇంకా పూజ అయితే చేసుకొని పాపకైతే ఇంకా భోగి పళ్ళు అనేది పోసాము. ఇంకా భోగి పళ్ళు వచ్చేసి అది దొరకలేదు, రేగి పండ్లు ఎక్కడ. ఇంకా అడవిలోకి వెళ్ళేసి పచ్చికాయలు కొన్ని దూరగా ఉంటాయి కదా, అవి అయితే తీసుకొని వచ్చారు. సో ఇంకా అందులో అక్షంతలు, ఫ్లవర్స్, చాక్లెట్స్, కాయిన్స్ అయితే వేసి ఇంక ఇట్లాగా ఫస్ట్ దేవుడికి అయితే పోసాను. అంటే కృష్ణుడు లేరనమాట ఇంట్లో, విగ్రహం ఏం లేదు. అందుకని వెంకటేశ్వర స్వామి కూడా అవతారమే కదా అనేసి ఇట్లాగా దేవుడికి పోసి ఇంక తర్వాత చిన్న పాపకి ఇంకా మిట్టుకి అయితే పోసాను. ఇంకా నేను తర్వాత అత్తమ్మ ఇంకా మా హస్బెండ్ ఇంకా మేమే పోసాము. ఎవరిని పిలవలేదు, అంత టైం లేదనమాట. ఎందుకంటే పాప ఏడుస్తూ ఉంది. ఇంకా ఇట్లాగైతే పూజ చేసుకున్నాము. మీ భోగి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు కూడా భోగి పండ్లు పోసారా? నేనైతే మిట్టుకి పోయలేదు, అంటే పోసినట్టు గుర్తే లేదు అసలు నాకు. చిన్న పాపకి ఇదే నా ఫస్ట్ టైం భోగి పళ్ళు పోయడం. మా సైడు అంతగా ఏం తెలియదు అనమాట, పట్టించుకోరు. ఇంకా నేను పొయ్యాలి, లాస్ట్ టైం కూడా పొయ్యాలనుకున్నాను కానీ మిట్టు వచ్చేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊర్లో ఉండింది, నేను ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను. అట్లాగా మిట్టుకైతే పోయలేకపోయాను. ఇంకా ఈసారి అయితే ఇంక ఇద్దరికి పోసాను. ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము, ఫ్యామిలీ ఫొటోస్. మా మామయ్య అయితే రారనమాట, గేదెలని తోలుకొని వెళ్ళారు. ఇంకా అందుకని ఇంకా అత్త మేమే పూజ చేసుకొని ఇట్లాగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. తర్వాత పూజ అయిపోయిన తర్వాత నాటుకోడి కోసుకొని దాన్ని పులుసు అయితే పెట్టుకున్నాము, బాగా దోశలు వేసుకొని. ఆ చిన్నప్పటి నుంచి అదొక ఆనవాయితీలాగా నాకు గుర్తు, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా సైడు భోగి పండగ అంటే పొద్దున్నే పూజ చేసేసుకోవడం, తర్వాత ఇట్లాగా నాటుకోడి దోశలు. నాటుకోడి కంపల్సరీగా ఉంటుంది. ఇంకంటే మటను, చికెన్ అన్నీ ఉంటాయి కానీ మెయిన్ అయితే నాటుకోడి ఆ దోశలు అనేది అదొక ఆనవాయితీలాగా చిన్నప్పటి నుంచి ఉంటుంది అనమాట మా ఇంట్లో. సో ఇంకెక్కడైతే ఫుల్గా తినేసాము. ఫుల్గా తినేసి ఇట్లా బయటకైతే వెళ్ళాము. అట్లాగా చూడండి, విలేజ్లో వాతావరణం ఎంత బాగుంటుంది చూడండి, అంత గ్రీనరీ చాలా బాగుంటుంది కదా. నాకు చాలా ఇష్టము పల్లెటూరు అంటే. ఇంక ఇక్కడ చూడండి, వర్షాలు లేక వరి అయితే వేయలేదు, చాలా తక్కువగా వేసారంటే వాటరు ఉండవన్నమాట, స్టోరేజ్ అట్లాగా ఉండవు. అందుకని పెద్దగా వరి అవంతా వేయరు ఊర్లో. ఇంక ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సోప్ వేసుకడితే బాగున్నావా కదా, పక్క పెట్టి అవి పెట్టి వచ్చినప్పుడు నువ్వు పెట్టరా అట్ట, అవి సై చూడాలి. ఓయమ్మో అదే మరి అక్క చూసి మళ్ళీ మురిసిపోద్దేంది. ఇంక ఇక్కడ ఫుల్గా తినేసాం కదా, అరగడానికి ఇట్లాగా వాకింగ్కి అయితే వెళ్ళాము. ఈవినింగ్ చూడండి, ఇక్కడ గొర్రెలు అయితే వస్తూ ఉన్నాయి అడవిలో నుంచి. ఇంకా అక్కడే మా అక్క వాళ్ళు ఇల్లు, ఇంకా మా పిన్ని వాళ్ళు రేకులు వేస్తున్నారు గేదెల కోసం. ఇంకా వాటి చూద్దామని అయితే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మా సిస్టర్ అయితే ఇంకా మార్నింగ్ మా అత్త వచ్చేసి ఇక్కడంతా పేడతో కల్లాపు అయితే చల్లారు. ఇంకా మా సిస్టర్ అయితే ఇక్కడ ముగ్గులు పెడుతున్నారు. ఇంకా ముగ్గులు పెడితే ఇంకా నేను వచ్చేసి కలర్స్ వేయాలన్నమాట. నాకైతే ముగ్గులు వేయడం రాదు.
ఇంకా కల్లాపు చల్లేసి ఇక్కడ మా మామయ్య అయితే హెల్ప్ చేస్తారు మా అత్తకి. ఇక్కడ చూడండి ఆ పాలు అయితే తీస్తూ ఉన్నారు. ఇంకా ఆ దూడని పట్టుకోవడం కానీ అవంతా బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరే బాగా చేసుకుంటారనమాట. నీళ్ళు అంటే ఆ దూడకి నీళ్లు తాపడం, పాలు తాపడం అలాంటివన్నీ కూడా మా మామ చూసుకుంటారు. ఇంకా తెలుసా, కల్లాపు చల్లేటప్పుడు వాటర్ కూడా తెచ్చిస్తారనమాట మా మామ. బాగా హెల్ప్ చేస్తారు. ఇట్లాగా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పనులు అయితే చేసుకుంటున్నారు. ఈ వయసులో కూడా చూడండి ఎంత కష్టపడుతున్నారు. ఎట్లాగైనా ఆ గేదెల్ని సాకోవడం ఇదంతా కష్టమే కదా, వద్దన్నా కూడా వినరు. చూడండి ఫైనల్గా మా ముగ్గు అయితే ఇలా ఉంది. ఇంకా గొబ్బెమ్మ కూడా పెట్టాము. గొబ్బెమ్మ పెట్టేసి మధ్యలో పువ్వు పెట్టాలి కదా, అది పువ్వు పెడితే అప్పుడు సంక్రాంతి లుక్ అనేది వస్తుంది. మెయిన్ సంక్రాంతి అంటే ముగ్గులే ఉంటాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకైతే రాదు, మా అక్క వాళ్ళు వేస్తే నేను ఇట్లా కలర్స్ వేసేదాన్ని. చాలా బాగుండేది చిన్నప్పుడు. పండగ వస్తుందంటే ముందుగానే ఒక వారం 10 రోజుల ముందే తాటాకు మట్టలు ఇవన్నీ తెచ్చుకునే వాళ్ళము. అసలు అవంతా కూడా భలే ఇంకా అప్పుడు తడికిలతో చుట్టూరు తడికిలు ఉండేవి. ఇప్పుడంతా గోడలు కట్టేశారు కదా, అట్లా తడికిలతో గోడలు కట్టేవాళ్ళు. ఆ తడికిలు అవంతా కూడా భోగి మంటల్లో వేసేవాళ్ళు. మీ మంట పెద్దదా, మా మంట పెద్దదా, అట్లాగా పెద్ద పెద్ద మంటలు వేసేవాళ్ళు. ఇప్పుడు అంతగా లేదు, నార్మల్గా ఏదో భోగి మంటలు వేసుకుంటారు. కానీ మా చిన్నప్పుడు అయితే ఇంకా చాలా బాగుండేది. ఇంకా సంక్రాంతి రోజు పుట్ట దగ్గరికి కూడా వెళ్ళేసి ఇంకా అక్కడ కూడా పూజ చేసుకొని వచ్చాను. ఇక్కడ మా పిన్ని వాళ్ళు కారాలు చేస్తున్నారు. నైట్ మేము చేసాం కదా, సో వాళ్ళు ఇంకా సంక్రాంతి రోజు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా అట్లాగే మా ఊర్లో ముగ్గులు కాంపిటీషన్ పెట్టారు. మనకు ఎట్లాగో వేయడం రాదు, ఇంకా చూద్దాము అనేసి అయితే వెళ్ళాము. అబ్బా, ఒక్కొక్కరు ఎంత బాగా ముగ్గులు వేశారంటే అసలు నేను చూసి షాక్ అయిపోయాను. నాకు అస్సలు వేయడమే రాదు. అట్లాంటిది ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే ఒక అమ్మాయి ఎంత బాగా వేసిందో. ఇంకా చాలా చాలా ముగ్గులు అయితే చాలా మంచిగా వేశారు. నాకు అందులో ఒక ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది, చూడగానే అట్రాక్షన్గా ఉన్నింది. లాస్ట్లో ఫోటో పెడతాను చూడండి. ఇక్కడైతే చూడండి ఊరు జనాభా అంతా కూడా అందరూ అక్కడే ఉన్నారు. సరే ఇంకా మేము కూడా వెళ్ళాము చూడ్డానికి. అక్కడ చూడండి అదే నైట్ టైం వేశారనమాట. చాలా బాగా వేశారు. అంతే ఇంత బాగా వేస్తారని అయితే నేను అసలు అనుకోలేదు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మా దేవస్థానము. దేవస్థానం దగ్గర అయితే ఇట్లాగా వేశారు. ఇంకా తర్వాత కనుమ రోజు అయితే నేను ఇంకా ఊరికి వెళ్ళాను, అమ్మ వాళ్ళ ఊరికి. ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి ఒక 1 అవర్ జర్నీ అనమాట అత్త వాళ్ళ ఊరి నుంచి. ఇంకా అంత దూరం వెళ్ళి ఇంకా అక్కడ చూడాలి కదా అమ్మ వాళ్ళని కూడా అనేసి వెళ్ళాను. ఇక్కడ ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంకా అమ్ములు, మిట్టు, నేను, చిన్న పాప మేమంతా వెళ్ళాము. ఇంకా చూడండి మేము వెళ్ళేసరికి ఇంకా కనుమ రోజు అనమాట. కనుమ రోజు అంటే ఇంకా నాన్ వెజ్జే కదా, సో ఇంకా వడలు చేసి నాటుకోడి పులుసు ఇంకా మటన్ కర్రీ అయితే చేసున్నారు. ఇంకా అక్కడ వెళ్ళేసి ఫస్ట్ ఇంకా వడలు పెట్టుకొని అయితే తినేసాను. ఇక్కడ చూడండి పాపని 4 మంత్స్ తర్వాత చూస్తుంది కదా, ఇక్కడ కూర్చోబెట్టుకొని చూస్తూ ఉంది. ఇక్కడ మా నాన్న కూడా చేలో నుండి వచ్చారు. ఇంకా మా నాన్న మేమంతా కలిసి అన్నం అయితే తింటూ ఉన్నాము. ఇంకా పాప అయితే ఉయ్యాల్లో ఊగుతూ ఉంది మిట్టు. ఇక్కడ వస్తే బాగా అంటే ఉయ్యాలు కట్టుకొని బాగా ఊగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీ, మొత్తం చెట్లు ఉంటాయి అమ్మ వాళ్ళ ఇంట్లో. చాలా బాగుంటుంది క్లైమేట్. అక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చిన్న పాపకి ఉగ్గు అయిపోయిందనమాట. ఇది అత్త ఊరికి పంపించారు, కానీ అది ఎంత క్వాంటిటీ వేయాలి అనేది నేను వేయలేదు. అందుకని ఇంకా అది హ్యాండ్ బ్యాగ్లోనే ఉండింది. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళి దాన్ని బాగా పెద్దగా ఉంటాయి కదా అవంతా కూడా మామూలుగా దంచేసి అదంతా ఎంతెంత క్వాంటిటీ వేయాలి అవంతా కూడా అమ్మ చేతే మిక్సీ పట్టించుకున్నాను. ఇంకా అమ్మ కొంచెం మిక్సీ అయితే పట్టారు. ఇంకా తర్వాత నేను తీసుకొని వచ్చుకొని మళ్ళీ ఇక్కడైతే మిక్సీ పట్టుకున్నాను. ఎందుకంటే టైం లేదనమాట, దాన్ని మిక్సీకి పట్టే అంత టైం కూడా లేదు. ఒక 2 అవర్స్ అలాగ ఉండేసి బయలుదేరి ఇంకా వచ్చేసాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊళ్ళందరికీ అంటే జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఇంకా చిన్న పాపని తీసుకొని వెళ్ళాను కదా, అందుకని ముందే నాకు భయం అనేసి ఇంకా తీసుకొని వచ్చాను. ఇంకా వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మా పిన్ని వచ్చేసి అరిసెలు చేస్తూ ఉండింది. సో ఇంకా నేను కూడా
హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇంకా పాపతో అసలు హెల్ప్ చేయలేకపోయినాను. ఇంకా మా అత్త వాళ్ళు అయితే చేసుకున్నారు. ఇంకా ఆ రోజు ఇంకా అత్త వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ మటను నాటుకోడే ఉండింది. ఇంకా అట్లా ఫుల్గా తినేసాము. పండగ అంటే తినడమే ఎక్కువ నాన్ వెజ్ అయిపోయింది అసలు. ఇంకా చూడండి ఇక్కడ కొన్ని పిక్స్ ఇవి వచ్చేసి మిట్టు డ్రెస్సు, ఇంకా ఇక్కడ నేను రంగోలీ వేసేది, ఇంకా చిన్న పాప, ఇవంతా ఇట్లాగా మా పండగ అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈసారి నేను వెళ్ళను అంటానే ఊరికెళ్ళేసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామనిపించింది. కాకపోతే పిల్లలిద్దరికీ కోల్డ్ వచ్చేసింది, క్లైమేట్ చేంజ్ అయింది కదా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.